అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిగా నా వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు శుక్రవారం అండి. భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. 7 రంగుల ఇంద్రధనస్సు, 7 రంగులు ఎంతో శోభనిస్తాయి. అలాగే ఈ అందాన్ని, ఈ చక్కదనాన్ని మనం చూస్తే కనులారా ఈ జన్మ సరిపోదు అనిపిస్తూ ఉంటుంది కదండి. ఈ ఇల్లే దేవాలయం అనుకుంటాం. అలాగే స్వర్గం అనేది మన ఇంట్లోనే ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. ఎంత చక్కగా అందమైన ముగ్గులు, మెలికలు చూస్తుంటే ఇంకా ఆ తల్లి మణిద్వీపంలో ఇంకెంత అందంగా ఉందా అనిపిస్తూ ఉంటుంది. ఆ తల్లి మన చేత అలా వేపించుకుంటుందా ఈ ముగ్గు అనిపిస్తూ ఉంటుందండి. ఒక్కొక్కసారి అందాలను, చక్కదనాన్ని చూస్తే తనివి తీరదండి. ఈ అందమైన పూలు, ఈ అందమైన ముగ్గు ఇంటికి ఎంతో శోభనిస్తాయి కదండి. ఆ జగన్మాత జగజ్జన్ని కూడా ఆ మణిద్వీపంలో కూర్చొని ఎంతో, ఆ మణిద్వీపం అనేది వర్ణనాతీతం, వర్ణించటానికి కూడా అంత ఋషుల వల్ల కూడా కాదండి, అంత చక్కగా ఉంటుందట ఆ మణిద్వీపం అనేది. మనం 9 సార్లు పఠించుకుంటాం. అలాగే అలాంటి ద్వీపంలో తల్లి నివసిస్తూ ఉంటుంది, బంగారు తల్లి జగన్మాత. అలాగే మన ఇల్లే మనకి స్వర్గంగా అనిపించేలా ఆ తల్లి మన మనస్సులో జొరబడి ఈ విధంగా అందాన్ని దిద్దించుకుంటుందా అనిపిస్తూ ఉంటుంది. నేను వేసిన ఈ ముగ్గుని ఎన్నోసార్లు వచ్చి బయటకు వచ్చి చూసుకుంటానండి. ఈ చక్కదనాలని, ఈ అందాలను ఒక్కోసారి మన చేతుల్లోనే కళ ఉన్నదా అనిపిస్తూ ఉంటుంది. స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడి దీపారాధన చేసుకున్నానండి. ఈరోజు అమ్మవారికి పాలు ప్రసాదంగా పెట్టుకున్నానండి. ఎంత చెప్పినా వర్ణనాతీతమేనండి. సకల సృష్టికి శక్తి స్వరూపుణులండి పార్వతీదేవి తల్లి, పరమేశ్వరుడు, అలాగే బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి తల్లి, విష్ణుమూర్తి తండ్రి, లక్ష్మీదేవి తల్లి. ఈ బ్రహ్మాండాన్నంతటికి కూడాను పరిపాలించేది వాళ్లే కదండి. వాచైన పద్మాలయన పద్మాయన శుచైన స్వాహైన సుధైన ధన్యన హిరణ్మయ లక్ష్మీన నిత్యపుష్టాయ విభాత్యన ఆదిత్యన దిత్యన దిత్తాయన సుధాయన సుధారిణి కమలైన కాంతైన కామాక్షిన క్రోధ సంభవైన అనుగ్రహపరాయన బుద్ధైన మానలైన హరివల్లభైన అశోకైన అమృతైన నిత్యైన లోకశోక వినాశిన ధర్మనైన కరుణైన లోకమాత్రైన పద్మప్రియైన పద్మహస్తైన పద్మాక్షైన పద్మసుందర్శన పద్మోత్సవం పద్మముఖ్యైన పద్మనాభప్రియైన రమాయణ పద్మాలాధైన దేవీన పద్మనిని పద్మగంధిని పుణ్యగంధైన సుప్రసన్నైన ప్రసాద ప్రభాయన చంద్రవదన చంద్రాయన చంద్ర సంపృతం చతుర్భుజైన చంద్రరూపాయన ఇందిరాయన చేతుల ఆహ్లాద జల్యన పుష్యైన శివాయన శివకర్తైన విశ్వజన్యన తుష్యైన దారిద్ర నాశన ప్రేత పుష్కరిణి శాంతైన శుక్లమాల్యమన శ్రేయన భాస్కరైన బిల్వనైన రారహ యశస్వంత సుందర ఉదారంగా హరిణ్యని హేమమాలిని ధనదాని కర్చన సిద్ధైన శ్రేయన రూపేస్వంత లక్ష్మ సుప్రదాయ శుభాయన హిరణ్య ప్రాకారైన సముద్ర తనయైన జయైన మంగళైన దేవైన విష్ణు అక్షస్థల స్థితైన విష్ణుపత్యైన ప్రసన్నాక్షయ నారాయణ సమస్కృతైన దారిద్ర ధ్వంసైన దేవైన సర్వృతి నవదుర్గ బ్రహ్మ విష్ణు సత్వం భువనేశ్వర్తైన జగన్మాత జగజ్జన లోకపాలన. ఆ జగన్మాతలు, జగజ్జననులు, లోకపావనులు, బంగారు తల్లుల్ని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నానండి. ఇక మనము బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఉగ్గాని తయారు చేసుకుందామండి. ఈరోజంతా ఇల్లంతా దీదీప్యమానంగా విరాజిల్లుతుందండి శోభతోటి. ఇక అన్నీ గ్యాస్ కౌంటర్ వద్ద పెట్టేసుకున్నానండి. పాలు కూడా కాచిన పాలు తల్లికి పెట్టుకున్నాను కదా ప్రసాదంగా, ఫిల్టర్ అక్కడే ఉంది కదండి. ఉగ్గాని తయారు చేసుకున్నామండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉగ్గానినండి. 2 పాత్రలు తయారు చేసుకున్నాము. బొంగు పేలాలతోటి తయారు చేసుకుంటామండి. ఉగ్గాని అంటామండి. తెలంగాణ మాటేనండి, తెలంగాణ సైడ్ మాటే. తర్వాత ఆయిల్ వేసుకున్నాము. ఇవన్నీ ఒకప్పుడు ఎక్కడున్నాయండి, అటుకులతోటేమో బూహ అంటారు, ఈ బొంగు పేలాలతోటేమో ఉగ్గాని అంటారండి. రకరకాల పేర్లు అన్నమాట. తర్వాత పల్లీలు వేసుకున్నాము. ఇదిగోండి బొంగు పేలాలు అనేవి ఇలా వాటర్లో పోసేసుకొని పెట్టుకోవాలండి చక్కగా.
ఇదిగోండి ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నాను, క్యారెట్ తురుముకున్నాను, పచ్చిమిరపకాయలండి, కొత్తిమీర కరివేపాకు పెట్టేసుకున్నాను. మనం తాలింపు వేసుకుందాం. ఇక తాలింపు వేసుకొని అప్పుడప్పుడు ఇలా తయారు చేస్తూ ఉంటాను. పిల్లల కాడి నుంచి, చిన్న పిల్లల కాడి నుంచి అలవాటు అండి. రోజుకి ఒక వెరైటీ తయారు చేస్తే ప్రాప్తంగా తింటారు అన్నమాట తినేవాళ్ళు. శుక్రవారం కదండి, ఈరోజు పూజ అయ్యేసరికి కొద్దిగా లేట్ అయింది. తాలింపు గింజలు కూడా వేసేసుకుందాం. ఇక తాలింపు గింజలు ఎక్కువే వాడతా కదండి, ఇష్టం. పంటి కింద పడ్డా కూడా బాగుంటుందని చెప్పేసి. ప్రస్తుతానికి పళ్ళు బాగానే ఉన్నాయి కదండి. ఇంకా కొంచెం వేగిన తర్వాత, మగ్గిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకున్నాం, కరివేపాకు, ఉల్లిపాయలు. ఇదిగోండి కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాం. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి, ఉల్లిపాయలు వేసుకున్నాము. కొంచెం మగ్గనిస్తున్నాం. క్యారెట్ తర్వాత వేసుకుందామండి. ఈ ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇవి టమాటా పచ్చెనపప్పు కర్రీ తయారు చేసుకుందాం అని చెప్పేసి అలా అట్టి పెట్టేశానండి. టమాటా పచ్చెనపప్పు కూర అన్నమాట. అందుకోసమని కోసి ఎక్స్ట్రా కోసి పెట్టేశాను అన్నమాట. ఈరోజు లంచ్లోకి టమాటా పచ్చెనపప్పు కూర అన్నమాట. ఓన్లీ క్యారెట్ కూడా వేసేసుకోండి చక్కగా. ఈ పచ్చిమిరపకాయలు వాళ్ళు కొంచెం అలా ఉంచేసాను. ఉగ్గాని మీలో ఎవరికి మీకు ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మాత్రం ఉగ్గాని బాగా చేస్తానండి. తీసుకొస్తాం, 1 కేజీ దాదాపు తీసుకొస్తాను. 2 పేలాలు, కొంచెం నిమ్మకాయ పిండుకోవటం, లేకపోతే మామిడికాయ తురుము పెట్టుకోవడం చేసుకున్నా సరే బాగుంటుంది అన్నమాట. మామిడికాయ తురుము అయినా సరే చక్కగా బాగుంటుంది నిమ్మకాయ లేని టైంలో. ఇదిగోండి చక్కగా వేయించండి. అలా మరీ ఎక్కువ కాకుండా ఇది చక్కగా ఇలా పిండేసుకొని వేసేసుకోవటానండి. సాల్ట్ తీసుకుందామండి. ఇవ్వండి టమాటాలను, పచ్చెనపప్పు కర్రీ తయారు చేసుకున్నాము. డైనింగ్ టేబుల్ చూసారా ఎంత అందంగా చక్కగా ఉంది కదా, క్లీన్గా ఉంది. ఇదిగోండి సాల్ట్ కొద్దిగా అలా వేసేసుకున్నాము. తర్వాత పసుపు వేసుకున్నామండి కొంచెం. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం అవసరం లేదు. రెడీ అయిపోయిందండి, అంతే, ఫినిష్. కొంచెం చల్లారిన తర్వాత ఇక మనం నిమ్మకాయ పిండుకోవటం, లేకపోతే మామిడికాయ తురుము పట్టేసుకొని పెట్టేసుకుంటాం. ఇదిగోండి కట్టేసేసుకోవటం, ఇక అయిపోయిందండి. చాలా త్వరగా అయిపోయింది అన్నమాట. ఇది వెంటనే అయిపోయింది. ప్లేట్ సర్వ్ చేసుకుందాం. ఉగ్గాని అనేది అండి పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం నిమ్మరసం కనుక లాస్ట్ను కనుక పోసుకుంటేనండి రుచి అద్భుతం అండి. పుల్ల పుల్లగా కారకారంగా బాగుంటుందన్నమాట, మెత్తగా చక్కగా. ఇక ఇంటి ప్రక్క ఇల్లు కడుతున్నారు కదండి, ఆ శబ్దాలు వినపడుతున్నాయండి. అవన్నమాట ఆ శబ్దాలు. ఉగ్గానినమాట టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. చక్రం కూడా పెట్టానండి, నంచుడు ఉండాలి. నంచుడు లేని దిగదనమాట, మాకు అలవాటు లేదులేండి ఫస్ట్ నుంచి కూడా.
టిఫిన్ అండి ఉగ్గాని అండి. పేరు విన్నారండి? ఉగ్గాని బొంగు పిల్లలతో తయారు చేస్తారనమాట. తెలంగాణ మీకు తెలిసే ఉంటుందిలేండి. మాకు సహజం అయిపోయింది టిఫిన్ అంటే అప్పుడప్పుడు తొందరగా టకటగా అయిపోయింది. కొంచెం బిజీగా ఉన్నప్పుడు 2 నిమిషాలు చేసుకోవచ్చు అండి. ముందు నానబెట్టుకోవడం చేసుకోవచ్చు అంతే. బాగుందండి, వెరీ ఫైన్. క్యారెట్, కొత్తిమీర ఇలా వేసుకోవచ్చండి. బాగుంటుంది అనమాట, కలర్ఫుల్గా ఉంటుంది. కొంచెం మామిడికాయ తురుము అనేది నిమ్మకాయ ఇది మామిడికాయ తురుము వేస్తుంది, కొంచెం పులుపులాగా ఉంటుంది అంతే. కొంచెం పుల్లగా కారకారంగా బాగుంటుంది. పచ్చిమిరకాయలు, వేసాను గుళ్ళు, ఉల్లిపాయలు వేసారు కాబట్టి అండి బాగుంది. సింపుల్ డైజెషన్ బ్రహ్మాండంగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. మన నంజుడు మాకు కావాల్సిందండి ఒకటి. అన్నంలోకైనా ఇలాంటి పులిహోరలోకైనా నంజుడు అనేది కంపల్సరీ ఉండాలండి. అదొక అలవాటు. పిల్లల్ని కూడా అంతేనండి. రామయ్య తండ్రికి, గాయత్రికి కూడా అలాగే అలవాటు ఫస్ట్ నుంచి కూడా. చక్రాలు, చెక్కలో ఏదో ఒకటి ఇలా. బాగుందండి. ఓకే, అన్ని చక్కగా కుదిరిందండి. ఎంజాయ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి శుక్రవారం రోజున ఉగ్గానినండి. ఇవ్వండి ఉగ్గాని అన్నమాట. ఈరోజు వెంటనే చేసుకోవచ్చండి, కలర్ఫుల్గా ఉంటుంది. ఇది తెలంగాణ సైడ్ నుంచి వచ్చిందండి, బొంగు పేలాలతోటి. మనం బొంగు పేలాలతోటి మరమరాలు, బొంగు పేలాలు అంటాం కదా, వాటితోటి మరమరాలు ఉండలు తయారు చేస్తాం. బెల్లం పాకం బట్టి చేసేవాళ్ళు అమ్మొస్తారు. మరమరాలు ఉండలు అలా అనమాట. ఉగ్గాని అనమాట. పిల్లల దగ్గర నుంచి చేసేదాన్ని. సూపర్. పల్లీలు తగులుతూ, కొత్తిమీర, క్యారెట్ కలర్ఫుల్గా చక్కగా బాగుంది. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు ఇదండి. బాగుంది. మీరు కూడా ఇలా చేసుకొని తింటారు. ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అండి కొంచెం కాఫీ కలపమన్నారండి మా వారు. ఇక సరేనని చెప్పేసి ఎప్పుడన్నా కావాలి తాగాలి అనుకున్నప్పుడు ఇలా స్ట్రాంగ్ కాఫీ, బ్రూ కాఫీ త్రాగుతామండి. ఇక కూరవి కూడా ఎలానే ఉన్నాయన్నమాట. అవి రెడీ చేసి పెట్టుకున్నాను కదా, టమాటా పచ్చెనపప్పు కూర. ఈ ఆక్వాగార్డ్ వేస్ట్ వాటర్ అండి ఈ డబ్బా అనేది, క్రొత్త వాళ్ళకి చెప్తున్నానండి. ఈ డబ్బా వేస్ట్ వాటర్ మనకి వరసందులో, అలాగే ఇంటి ముందు, కళ్ళాపుకి, ఇంటి వెనకాల చల్లటానికని ఇలా వేస్ట్ వాటర్కి ఈ డబ్బా ఇలా పెడుతూ ఉంటామండి. ఇక స్ట్రాంగ్ బ్రూ కాఫీ కలుపుతున్నాను అనమాట. ఫిల్టర్లో పాలు కొంచెం తీసి మళ్ళీ ఆ ఫిల్టర్ వేడెక్కటం ఎందుకని చెప్పేసి కొంచెం చిన్న తపాల్లో పెట్టేసి కాగబెట్టేసి కలుపుతున్నానండి మా వారికి, నాకు. ఎప్పుడన్నా తాగాలి అనిపించినప్పుడు త్రాగుతూ ఉంటామండి. ఇక కప్పులకి సర్వ్ చేస్తున్నాను అనమాట. కాఫీ అంటే ఇష్టమేనండి. ఎప్పుడన్నా త్రాగాలి అనుకున్నప్పుడు, లేదన్నా బాగలేనప్పుడు, అలాంటప్పుడు త్రాగుతాం అనమాట. అదే పనిగా అలవాటు లేదులేండి, కాఫీ కానీ టీలు కానీ అలవాటు లేదు. కాఫీ మాత్రం కలపటం వచ్చండి, టీ మాత్రం కొంచెం కష్టమేనండి. ఎవరన్నా వస్తే మాత్రం ఇంటికి వాళ్ళనే టీ తయారు చేసుకోమంటాను. కాఫీ మాత్రం నాకు చేతవండి, మా వారికి ఇచ్చేసి వద్దాము. ఇక అంట్లు కూడా ఉన్నాయి, రెండోసారి అంట్లు కడగాలండి. బట్టలు ఉన్నాయండి సోఫాలో, బట్టలు మడతలు వేసుకోవాలి. ఇవ్వండి కాఫీ ఇస్తున్నాను. బాగానే ఉంది. చర్రానికి అంతా కాఫీనన్నా ఖాళీ తాగాలి కదా, కళ్ళ మీద కాఫీనన్నా ఖాళీ తాగితేనే బాగుండేది. సరే, బాగున్నాయిగా, సరిపోయిందా పంచదార? ఇక నేను కూడా కాఫీని ఎంజాయ్ చేద్దామండి. స్ట్రాంగ్ బ్రూ కాఫీ అనమాట ఈరోజు. మాకు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇలా కాఫీ త్రాగుతున్నాను. గూగుల్ కప్స్ అండి, గూగుల్ అనమాట. వెరైటీలు అనమాట. బయటికి వెళ్తే షాప్లో మనకి నచ్చినవి తీసుకుంటాం కదండి, అందులో కూడా స్పెషల్గా ఉండాలన్నమాట, వెరైటీగా ఉండాలన్నమాట. ఇక కాఫీ ఎంజాయ్ చేసిన తర్వాత మనం ఊరుకోం కదండి, మరలా ఒక్కసారి బయటకు వచ్చేసేసి ముగ్గును చూసుకుందామని చెప్పేసి వచ్చానండి. చూసారా
ఎంత అందంగా చక్కగా వేసుకున్నాను ఈరోజు. చాలా నిదానంగా చక్కగా వేసుకున్నాను అనిపిస్తూ ఉంటుందండి. మీకు నచ్చిందండి? నచ్చితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఆ జగన్మాత జగజ్జన్ని మన ఇంట్లోకి గల్లు గల్లున నడుచుకుంటూ రావాలండి. ఇంటికి ముగ్గేనండి శోభనిచ్చేది, అందాన్నిచ్చేది. ఈ సృష్టికి ఎవరైనా సరే తల వంచాల్సిందేనండి. సృష్టిలో ఉన్న రహస్యమే అదండి. ఈ సృష్టిలోనే ఎన్నో అందాలు, వింతలు, విశేషాలు దాగి ఉన్నాయండి. ఈ సృష్టికి అంతం లేదండి. అనంతమైనదనమాట. ఇక ఇంట్లోకొచ్చామండి. ఇంట్లోకొచ్చిన తర్వాత పాలు తీసి ప్రక్కన పెట్టుకుంటున్నాను ఫిల్టరు. ఇక కూర రెడీ చేద్దామని చెప్పేసేసి నాన్ స్టిక్ పెట్టుకుంటున్నానండి. గ్యాస్ వెలిగించుకొని ఇక పనులు త్వరగా అయిపోవాలి కదండి. సూర్యభగవానుడు చూసారా ఇందాక బయటికెళ్తే ఎలా పేలిపోతున్నాడో. సూర్యభగవానుడు బాగా ఉంటున్నాడండి. వర్షం లేదండి, వాన లేదండి. మళ్ళా యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా మొక్కలకి నీళ్లు పోసుకుంటూ మా వారు నేను శ్రమ పడుతున్నామండి. అవి తప్పవు కదండి. ఇదిగోండి నూనె వేసుకుంటున్నాను అనమాట నాన్ స్టిక్లో. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి. ఇక కూర కూడా త్వరగా అయిపోయిందనుకోండి, ఇక రెస్ట్ తీసుకోవచ్చు. మన టైం వచ్చేసి 12 గంటల లోపేనండి. 12 గంటలు దాటితే మాత్రం ఇక మన వల్ల కాదనమాట. ఇక ఫోన్కి కనుక ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, అలాగే మన బాడీకి ఛార్జింగ్ పెట్టాలండి. అంటే నిద్ర ఊగుతూ ఉంటుంది. 12కల్లా ఇక పడుకుంటామండి మజ్జిగ తాగేసేసి. అంటే ఈరోజు కాఫీ తాగాం కదండి, అందుకోసమని ఇక మజ్జిగ అవసరం లేదండి. ఏమండి కాసేపైనా రెస్ట్ తీసుకోవాలి కదా, విశ్రాంతి తీసుకోవాలి కదండి. ఇక 12 గంటల తర్వాత 2 గంటల వరకు నిద్రపోతానండి. ఇక హాయిగా ప్రశాంతంగా ఫస్ట్ నుంచి అలవాటండి. పిల్లలకి కాలేజీలు నేను మా వారి నడిపే పేపర్ ఏజెన్సీ అని వాళ్ళు పంపించిన దగ్గర నుంచి హాయిగా నిద్రపోతానమాట. రెస్ట్ తీసుకోకపోతే ఎట్లా అండి? మన ఆడవాళ్ళం ఒక గంటన్నా సరే నిద్రపోతే కునుకు తీస్తే కానీ నైట్ మళ్ళీ 12 గంటల వరకైనా మెలుగుతూ ఉండాల్సి వస్తుందండి. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అని, తర్వాత వాయిస్ ఓవర్ అని, ఈ విధంగా ఎంత పని ఉంటుందండి. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసుకోవటం అని చెప్పేసి ఇదంతా ఉంటుంది కదండి. అందుకోసం అని చెప్పేసేసి ఒక గంటైనా కునుకు తీస్తానండి. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నిద్రపోతామండి. అన్నం తిన్న తర్వాత మాత్రం నిద్రపోవండి. మన ఆడవాళ్ళందరికీ కూడానండి ఎన్నో పనులు ఉంటూనే ఉంటాయండి. ఇంట్లో పనులు, బయట పనులు, అలాగే ఇంట్లో భర్తని, పిల్లల్ని చూసుకోవటం అనేది, ఇంట్లో శుభ్రంగా ఉండటం, పండుగలప్పుడు మళ్ళీ ఇంటిని నీట్గా ఉంచుకోవటం, అలాగే పిండి వంటలు అని చెప్పేసి ఈ విధంగా ఎన్నో పనులతోటి, ఎన్నో సమస్యలతోటి మనం ఎప్పుడు కూడా ఎదుర్కొంటూనే ఉంటామండి. అన్నిటినీ సమస్యల్ని కూడా చక్కగా ఎదుర్కొని, నిలదొక్కుని, ఓర్పుతోటి, నేర్పుతోటి చక్కగా ఉంటాం కదండి మన ఆడవాళ్ళం అంతా కూడాను. కూర అనేది రెడీ అయిపోతుందండి. ఇక త్వరగా రెడీ చేసుకుందాం. అందుకే మన ఆడవాళ్ళందరినీ భూదేవి అంత ఓర్పుతో ఉండమంటారు కదండి. ఇదిగోండి కూర కూడా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి. అలాగే కొంచెం అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. అలా మగ్గుతుంది. తాలింపు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఉప్పు వేసుకుంటున్నాను. కళ్ళుప్పే వాడతానండి, సముద్రపు ఉప్పే వాడతాను. నేను ఏ సాల్ట్లు వాడనండి, అదే వాడతాను. పసుపు వేసుకుంటున్నానండి. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ అనవాయమ్మ అండి, అనవాయమ్మ నాయనమ్మ. అప్పుడప్పుడే నాన్నగారు వెళ్ళినా సరే మనవడవుతాడు కదా నాన్నగారు, వేడి అన్నం, వేడి కూర తయారు చేసేదంటండి. ఎంత రుచిగా అద్భుతంగా ఉండేదనండి. ఆ రోజుల్లో వెన్నపూసే కదండి వేసుకునేది. వెన్నపూసతోటే కూర తయారు చేసేదంటండి. ఎంత అద్భుతంగా, ఎంత రుచిగా ఉందని చెప్పుకునేవారోనండి మా నాన్నగారు అయితేను. అంత కమ్మగా చేసేవాళ్ళు. కట్టెల పొయ్యి మీదేనండి, మట్టి పాత్రలో తయారు చేసేదట. అప్పుడప్పుడే వేడి అన్నం, దోసకాయని, టమాటానని మగ్గబెట్టేసుకొని పొయ్యిలో అలా కుమ్ములో పెట్టేసి ఆ విధంగా తయారు చేసేదని చెప్తూ ఉండేవాళ్ళండి. ఈ నాన్ స్టిక్ వచ్చేసరికి చూసారా ఎలా జరిగిపోతుందో. నిండాలేని బాండి చూసారా చక్కగా కూర్చుంటుందన్నమాట. దాంతో అటు ఇటు నెట్టుకుంటూ చేస్తున్నాను. టమాటా ముక్కలు కూడా వేసేసి కొంచెం సేపు లిడ్ పెట్టి మూత పెట్టేసి చక్కగా మగ్గనిచ్చుకుంటే కూర రుచిగా అద్భుతంగా ఉంటుందండి. అంతలోకి మళ్ళీ మనం బయటకు ఇంకొకసారి రౌండ్ వేసుకొని వద్దామండి.
చూసారా టేబుల్ ప్లాంట్ పూలు ఎంత చక్కగా అందంగా పూసాయనండి. ఈ అందాన్ని, చక్కదనాన్ని చూస్తుంటే ఇక మనకి కడుపు నిండిపోతుందండి. మనకి అన్నం కూరలు అవసరం లేదండి. అలా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లక్షణం ఉంటుందండి. నాకు ముగ్గులన్నా, ఇలా ప్రకృతి అన్నా, అందం అన్నా చాలా ఇష్టం అండి. మీకు ఏమేమి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ముగ్గులంటే చాలా ఇష్టం అండి. చాలా చక్కగా, నిదానంగా ఎన్ని మెలకలతోటైనా వేయాలంటే నాకు అలుపు సొలుపు అనిపించదండి. అలాగే చక్కదనాన్ని, అందం అంటే ఎంతో ఇష్టం. ప్రకృతి అంటే చాలా ఇష్టం అండి. ఇష్టపడుతూ ఉంటాను. ఈ విధంగా చెట్లంటే చాలా ఇష్టం. మొక్కలంటే ఇష్టం. ప్రకృతి అంటే ఇంక అదే కదండీ! ఈ చక్కదనాలను చూసి మురిసిపోతూ ఉంటానండి ప్రతి క్షణం కూడాను. అందుకే గుమ్మం ముందు ఇలా డబ్బా మూతల్లో టేబుల్ ప్లాంట్స్ మొక్కలు పెట్టేసుకొని, ఇంటి ముందు ఉన్న దాంట్లోనే చక్కగా ముగ్గు వేసుకొని అలంకరించుకుంటానండి. మనిషికొక కళ, మనిషికొక అద్భుతం అంటారు కదండీ! నాకు ఈ కళ ఉన్నదండి. ఇంక ఇంట్లోకి వెళ్ళిపోదామండి. ఒకసారి కళ్ళారా తనివి తీరా చూసుకున్నాం కదా! సూర్య భగవానుడు చూసాడా అండి ఎలా భగభగ మండిపోతున్నాడో. ఇక టీవీ పెట్టేసుకొని మా వారు అవి ఇవి చూస్తూ ఉన్నారండి. రోజు ఉండే పనులేనండి. 12 గంటల్లోపు చక ఉరుకులు పరుగులతోటి ఈ విధంగా పనులు చేసుకుంటూ ఉంటాం కదండీ. ఇగోండి వాటర్ బాటిల్స్ కూడా రాగి డబ్బాలు అలా విధంగా పెట్టేసుకున్నాను. ఎక్కడికక్కడ వస్తువులన్నీ పదిలంగా చక్కగా నీట్‌గా ఉండాలండి. ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్‌లా ఉండాలి. గాలికి పడుతున్నాయండి దేవుళ్ళు, అందుకోసమని అక్కడ పడుకోబెట్టాను స్వాముల్ని. సరస్వతీదేవి తల్లి, వినాయకుడు, లక్ష్మీదేవి తల్లిని. ఇక మనం కూర దగ్గరికి వెళ్ళిపోదామండి. అసలే నాన్ స్టిక్ కదండీ! అసలు మన మాట వినవండి ఇవి. మట్టి పాత్రలు ఇవి అయితే ఇంతే గానీ నాన్ స్టిక్‌లు మోడర్నేనండి. ఊరక షోలు అనమాట. బోగస్ అనమాట. చక్కగా ఉండదు. నాకు నచ్చదండి. పిల్లలేమో వాడు మమ్మీ అని అంటూ ఉంటారు. ఈ వీడియోస్ కోసం అని వాడటమేనండి. నాకు అస్సలు ఇష్టం ఉండదండి. కదిలిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి. కొంచెం అల్లము 4 చిన్నుల్లిపాయ గర్భాలు వేసేసుకొని రోట్లో అలా నూరుకుంటే చక్కగా బాగుంటుందండి. అల్లం చిన్నుల్లిపాయ పేస్టు ఇలా ఫ్రెష్‌గా రోట్లో నూరుకొని వేసుకుంటే మంచిగా రుచిగా అద్భుతంగా ఉంటుంది. మా అమ్మ వచ్చేసేసండి చిన్నప్పుడు పెద్ద రోలు ఉండేదండి. మాకు మా బాబాయ్ గారి మధ్యలో పెద్ద రోలు. వెనకటి రోజుల్లో రోళ్ళు పెద్దవే కదండీ! అయితే ముందు ధనియాలు, అలాగే లవంగాలు, అలాగే ఈ అల్లం చిన్నుల్లిపాయి, ఎండు కొబ్బరి ముక్క, గసగసాలు ఇవన్నీ చక్కగా ఒకదాని తర్వాత ఒకటి నూరుకొని మా అమ్మకు అందించేదాన్నండి. నూరటం అన్న ఎంతో ఇష్టం అండి నాకు. అలాగే బట్టలు ఉతకటం చెప్తున్నా కదా! మన ఆడవాళ్ళకి అందరికీ ఒక్కొక్క కళ ఉంటుంది. బట్టలు ఉతకటం అయినా సరే, అంట్లు తోమటం అయినా సరే చాలా ఇష్టంగా ఉంటుందండి నాకు. బట్టలు మడతలు వేసుకోవటం కానీ. ఎక్కువగా అన్నీ కూడా మనం ఇష్టపడుతూ ఉంటాం కదండీ! అలా ఇష్టపడి మనం ఇంట్లో పనులు చక్కగా చేసుకోవాలండి మన ఆడవాళ్ళకు. అన్నిట్లో ముందే ఉండాలండి. అలా కొంచెం అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం అనుకోండి కమ్మగా రుచిగా బాగుంటుందన్నమాట. ఇక కారం, సాంబార్ కారం వేసుకుంటున్నానండి. ఈ సీసాలు కూడా అమ్మ నాకు కాపురానికి వచ్చినప్పుడు ఇచ్చిందండి. హార్లిక్స్ సీసాలు ఉండేవి చిన్నప్పుడు. హార్లిక్స్ సీసాలు, హార్లిక్స్ బిస్కెట్లు అలా ఉండేవండి. ఆ సీసాలు కూడా అమ్మ ఇచ్చిన సీసాలన్నమాట నేను కాపురానికి వచ్చినప్పుడు. ఇవన్నీ అటుకులు, సగ్గుబియ్యము, పల్లీలు, పుట్నాలు, గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ, ఇంకా కింద సీసాలన్నీనేమో అన్నీ కూడా మసాలా దినుసులు, కిందేమో పసుపు, ఉప్పు, పసుపు, కారము, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ పెట్టేసుకుంటానండి. అలా చక్కగా కింద కూడా క్లాస్ కుట్టుకొని ఆ కబ్బోర్డ్లో పెట్టుకున్నానండి. ఇక లిడ్ పెట్టేశాను. కొంచెం మగ్గనిస్తాము. మళ్ళీ ఇంటి వెనక్కి వచ్చేసామండి. ఒక్కసారి మళ్ళా ఇక వాషింగ్ మిషన్ బట్టల పని లేదులేండి. గాలి బాగా తోలుతుంది. అది కాక మళ్ళనేమో మబ్బులన్నీ మేఘాలన్నీ కమ్ముకుంటాయండి. బాగా కురిసేదానికి మళ్ళీని
ఇక కొంచెం అలా మెరిపించి మురిపించి ఇక గాలి మరి ఇవంతా కూడా మాయమైపోతుందన్నమాట. మళ్ళీ ఎప్పట్లానే సూర్యభగవానుడు చక్కగా నవ్వుకుంటూ వస్తాడనమాట. నవ్వుకుంటూ రావటం అంటే బగబగ మండటమేనండి. మళ్ళీ ఎప్పట్లానే అయిపోయింది పరిస్థితి అనేది. ఇదిగోండి లిడ్ తీసి మూత తీసి చూస్తున్నాను. కొంచెం నీళ్ళు ఇప్పుడు పోసుకోవాలండి. ఎప్పుడైనా పులుసు కూరల్లో ఉప్పు కారం పసుపు వేసి ముక్కల్ని చక్కగా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలండి. లేదంటే వెంటనే పోస్తే ఇక ముక్కల నీరు సూరు నీళ్ళలాగా కూర తయారయ్యి రుచిగా ఉండదండి. అస్సలకి రోతగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ముక్కలకి ఉప్పు కారం పసుపు పట్టించి కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత వాటర్ పోసేసుకుంటే మనం ఎంతసేపు ఉడికినా ఎంతసేపు ఉంచినా సరే ముక్క అనేది చిక్కగా కూర అనేది చిక్కగా ఉంటుందండి. కమ్మగా బాగుంటుందన్నమాట. డైనింగ్ టేబుల్ చూసారా ఎంత చక్కగా అందంగా ఉన్నదో. ఇంట్లో వస్తువులన్నీ కూడా నీట్గా ఇలా చక్కగా సర్దుకుంటే బాగుంటాయండి. డస్ట్ లేకుండా. ఆ పైనవన్నీ కూడా బాయిలేరు నేను మెచ్యూర్ అయినప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఇచ్చారు. గంగాళం అని పెద్దమ్మమ్మ మా అమ్మ వాళ్ళు అవన్నీ కూడా ఇచ్చినవండి. అమ్మ నాన్న వాళ్ళు సామానంతా ఇచ్చారనమాట నాకు. అమ్మాయిలు ఇద్దరు అని చెప్పేసి జాగ్రత్తగా భద్రంగా ఉంచుకుంటానని పెద్ద కూతురునని నాకే ఇచ్చారండి. ఇదిగోండి కూర చక్కగా ఇప్పుడు నీళ్లు పోసిన తర్వాత ఇలా మగ్గిపోతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ గరం మసాలా వేసుకుందాం. ధనియాలు దాల్చిన చెక్క లవంగా యాలకుల పొడి అండి ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కూర రెడీ అయిపోయిందండి. రుచిగా కమ్మగా బాగుంటుందన్నమాట. టమాటా పచ్చెనపప్పు కూర అన్నమాట. మన అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు మా అత్తయ్య బాగా చేస్తుందండి. మాంసం కూరలానే తయారు చేసేవాళ్ళు అనమాట. కోడిగుడ్లు అవి కూడా వేసుకుంటారండి. కమ్మగా బాగా రుచిగా చేసుకుంటారనమాట. చక్కగా మగ్గిపోయింది చూసారా, ఉడికిపోయింది. స్మెల్ కూడా అలానే ఉంటుందండి. ఇంకొక చిటుకు నెయ్యి కూడా వేసుకుంటానండి. నెయ్యి కంపల్సరీ వేస్తానండి. ఇక రుచిగా బాగుంటుంది. అన్నం పెట్టుకున్నానండి కుక్కర్లో. ఫస్ట్ నుంచి కుక్కరే అలవాటండి. ప్రెస్టేజ్ కుక్కర్ అలవాటు అనమాట. ఎందుకంటే పిల్లలకి అటు ఇటు జళ్ళు వేసుకుంటా అటు ఇటు తిరుగుతూ ఉంటాను కదా. కుక్కర్ విజిల్స్ వస్తాయి. అన్నం పెట్టినా బంగాళదుంప పెట్టినా ముద్దపప్పు వేసినా సరే విజిల్స్ని బట్టి కట్టేసుకునేదాన్ని. అలాగే పాల ఫిల్టర్ కూడా అలానే తెచ్చుకున్నానండి. పిల్లలు చిన్నప్పుడే తీసుకొచ్చుకున్నాను. పిల్లలు అంతా సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అప్పుడే తీసుకొచ్చుకున్నాను పాల ఫిల్టర్ కూడా. పాలు పోసి నేను పెట్టేసి గ్యాస్ మీద మర్చిపోతాను అనుకోండి, అందుకోసమని చెప్పేసి విజిల్ వస్తుంది పాల ఫిల్టర్ కట్టేసుకోవచ్చు. పాల కుక్కరు అన్నం కుక్కరు రెండు అలవాటేనండి నాకు మొదటి నుంచి. ఇక్కడ కూర్చుంది అనుకుంటున్నారండి. చాలా రోజులు అవుతుందిగా మనం క్రాఫ్ట్ తయారు చేసి. క్రాఫ్ట్ ఒకటి తయారు చేసుకుందామండి. ఇదిగోండి ఇవి గాయత్రి ఇవి పెళ్ళి దండలండి. ఇవి చూసారా పెళ్ళి దండలు అనమాట. అయితే 4 దండలండి. ఈ రెండు ఇవ్వండి. ఈ 2 దండలు కింద ఈ రెండు 4 దండలండి. అయితే ఈ దండలకి ఇంక ఈ దండలు ఇలాగే అయిపోతాయి అన్నమాట, పాడైపోతాయి కదా. అందుకోసం అని చెప్పేసి దీంట్లో అట్రాక్షన్గా ఈ గులాబీ పూలు ఒకటి ఉన్నాయి కదండి. ఇవి కనుక తీసేసి చక్కగా మనము గోల్డ్ కలరు గులాబీలు చిన్ని గులాబీలు చిట్టి గులాబీలు వీటితోటి మనం ఫ్లవర్ హౌస్ తయారు చేసామనుకోండి చక్కగా. తర్వాత గాయత్రికి ఇస్తే తను లైఫ్ లాంగ్ దాచుకుంటుంది అనమాట. వాళ్ళ ఇంట్లో డెకరేషన్ చేసుకుంటుందని చెప్పేసి ఎప్పుడు కూడా వాళ్ళ పెళ్ళి నాటివి కదా పూలదండలు అనేవి గుర్తుగా జ్ఞాపకంగా దాచుకుంటుందని చెప్పేసి ఫ్లవర్ హౌస్ తయారు చేస్తున్నానండి. గులాబీ పూలు అనమాట, చిట్టి గులాబీలు అనమాట. ఇవన్నీ చిన్నగా జాగ్రత్తగా ఇవి తీసేసి తర్వాత పచ్చని చెట్ల మీద వేసేసుకోవచ్చు. ఈ కూడా పూసలు కూడా ఉన్నాయి కదండి. ఈ పూసలు కూడా మనము అట్రాక్షన్గా తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ రిబ్బన్స్ అది తనకి గనక చేసి ఇస్తే పంపిస్తే తన ఇంట్లో తను డెకరేషన్ చేసుకుంటుంది. లైఫ్ లాంగ్ తన గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇలా చేస్తున్నానండి. పెళ్ళినాటి గుర్తులు కదా, పెళ్ళినాటివి కదా, వాళ్ళ పెళ్ళినాటివి కదా, అందుకొని కలకాలం గుర్తుంటాయి అని చెప్పేసి దాచుకుంటుందని చెప్పేసి చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇలా జాగ్రత్తగా ఇలా తీసామనుకోండి చిన్నది ఫ్లవర్ వాజ్ తయారు చేసుకున్నాం. ఇదిగోండి వాటికి
ఈ ఇనుపవి ఉన్నాయి కదండి, ఇనుపవి మన స్లాబ్ అప్పుడు ఉంటాయి కదా, ఇవి చూపించాను. ఇనుపవి వీటన్నిటిని ఈ పట్టకారతోటి చక్కగా సన్నటి ముక్కలు తయారు చేసుకున్నానండి. ఇదిగోండి చక్కగా మనకి ముక్కలు తయారు చేసుకున్నాను. ఈ గ్రీన్ కలరు లేస్ ఒకటి తీసుకొచ్చానండి. గ్రీన్ కలర్ లేస్ అనమాట. మనకి ఈ గ్రీన్ కలర్ లేస్ అనేది ఇలా తీసేసుకొని చక్కగా చిన్నగా ఇలా ఉంచుకున్నాం అనుకోండి. ఇలా ఉంచుకున్న తర్వాత ఇది ఇనప ఊసు కదా, ఇదిగోండి ఇలా పెట్టేసేసుకొని చక్కగా ఇలా చక్కగా ఇలా ఇదిగోండి చూసారా, చిన్ని గులాబీ. ఇలా తను ఫ్లవర్ వాజ్ పెట్టుకోవచ్చు అనమాట. నీట్గా ఇలా తయారు చేస్తే బాగుంది కదా. ఇంకెలా వంగమంటే అలా వంగిద్ది అనమాట, ఇనుపది కదా అందుకోసం. ఐడియానండి, ఏం లేదు. ఐడియా ప్రకారం ఫాలో కావటమే మనం. బాగుందా, చక్కగా ఉంది కదా. ఈ విధంగా అన్నీ తయారు చేసి ఇగోండి ప్రస్తుతానికి ఇంతవరకు చేశాను అనమాట. వీటిల్లో కూడా నింపుతాను అన్నాను కదా, గాయత్రి పంపిద్దామండి. నీట్గా చక్కగా ప్యాక్ చేసి పంపించవచ్చు, దాచి పెట్టేసేసి తను దాచుకుంటుంది కదా చక్కగా. ఇదిగోండి ఇక మొత్తం కూడా తయారైతే చక్కగా గుట్టగా తయారవుతాయండి, నీట్గా నిండుగా తయారవుతుంది అనమాట. ఇవి కూడా మొత్తం కూడా తయారు చేసుకుంటే ఈ 2 జాడీల్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇక అప్పుడు నిండుగా ఉంటుందన్నమాట, అందంగా చక్కగా బాగుంటుంది. మొత్తం తయారు చేసిన తర్వాత ఒక వీడియోలో నేను మళ్ళీ చూపిస్తానండి. ఇలా ఉంచుకోవచ్చు ఇలా.
నిండుగా ఇవి కూడా మొత్తం ఇవన్నీ కూడా తీసి పెట్టేసుకుంటే నిండుగా తయారవుతుందండి, అందంగా ఉంటుంది అన్నమాట. చూసారా, ఈరోజు క్రాఫ్ట్ తయారు చేసుకున్నాను. ఎప్పుడు డస్ట్ పట్టి ఉంటూ ఉన్నాయి, అందుకని నీట్గా చక్కగా చేసేసామనుకోండి. ఒకరోజు నేను మొత్తం తయారు చేసి ఒక వీడియోలో మళ్ళీ నేను చూపిస్తాను. ఓకేనా, ఇవన్నీ ఇలా తయారు చేశానండి, మొత్తం కూడా కంప్లీట్ చేశాను అని చెప్పేసి. ఓకేనా, ఇంతవరకు తయారు చేశానండి, వీడియో లెంగ్త్ పెరుగుతుందని చెప్పేసి. ఓకేనా, నచ్చాయో బాగున్నాయో, స్వీట్ గుర్తుగా ఉంటుందని చెప్పేసి గాయత్రికి ఇలా తయారు చేస్తాను. తర్వాత అది పచ్చని చెట్లలో పెట్టేసి బాగుందండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకటి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే అండి.